వింటాం. మన మధ్యలో ఉన్నటువంటి అంకుల్ పాల్ గారు, రెవరెండ్ పాల్ విగాయ్ గారు ఈ గ్రామానికి ఎంతో సుపరిచితులు. ఇక్కడ ఉండి సేవ ప్రారంభం చేసి మంచిర్యాలలో ఉంటున్నారు. వారు మన మధ్యలో ఉండడం సంతోషం. కొంత సమయం మనము వాక్య సందేశాన్ని వింటాం. థ్యాంక్ యూ రవి. మరి చాలా సంతోషం అందరిని చూస్తుంటే. మాకు మేము 3 సంవత్సరాలు ఇక్కడ రాత్పల్లో ఉండిన జ్ఞాపకాలు వస్తున్నాయి. పాత మనుషులు అంటే అప్పటి స్నేహితులు మాకు కనబడడం చాలా సంతోషంగా ఉంది నిజంగా. మరి రాత్పల్లి గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అనేకులకు ఆయన వెలుగును చూపిస్తున్నాడు. ఈ సమయంలో ఐ వాంట్ టు అప్రిషియేట్ సిస్టర్ అనిత అండ్ టీమ్ ఎస్పెషలీ. చాలా చక్కగా వారు చేసిన ప్రోగ్రాం ద్వారా క్రీస్తు యొక్క రక్షణ, ఆయన జననం గూర్చిన వార్త మనకెంతో అర్థవంతంగా మీరు తెలియజేసినందుకు ఆ సాక్ష్యం కూడా ఎంతో బలమైనది. మరి బ్రదర్ లూకస్ గారిని కూడా అభినందిస్తున్నాను. చాలా చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు గ్రామాల్లో. మరి అనేకులకు ఈ రీతిగా మీరు దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఎక్కువ సమయం తీసుకోను, చాలా లేట్ అయింది, చలి పడుతుంది. క్రీస్తు జననం అనగా ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమానుయేలు అను పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. మరి ఇంకా పైన చూస్తే ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. కనుక క్రిస్మస్ అనగా దేవుడే మనకందరికీ తోడుగా వచ్చిన సన్నివేశం. ఆయనే మనలను మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దైవం. ఎలా జరిగింది? మొదట గొర్రెల కాపురులకు ప్రకటన జరిగింది. అంటే ఎంత దీనులకు, ఎంత పేదవారికైనా అందుబాటులో ఉండడానికి. జ్ఞానులు ఒక చుక్కను చూసి వారు వెదుకుంటూ ఆ రక్షకుని కనుక్కున్నారు. అంటే ఎంత గొప్పవారైనా వారికి కూడా ఆయన రక్షకుడని తెలుసుకోవడానికి యేసు మనకందరికీ తోడై వచ్చిన దైవం. నాకు గుర్తుంది, రాత్పల్లికి 1973 1973లో నేను మొదట వచ్చినాను. ఎట్లా వచ్చినా అంటే సర్వీస్ బస్, పెద్దపల్లి నుండి సర్వీస్ బస్ వచ్చింది. అక్కడ దిగితే ఒక ఎద్దుబండి ఉండే, ఆ ఎద్దుబండి ఎక్కి వచ్చినాం. అప్పుడు కరెంట్ అప్పుడే వచ్చింది. అది ఎట్లుండే, అసలు లేనట్టే. ఆ బుగ్గలు ఎట్లుండే మనకు గుర్తుంది. పెద్దపల్లిలో కొన్ని బుగ్గలు తీసుకొని వచ్చాడు మామయ్య. అవి తన ఇంటికి ఫస్ట్ కరెంట్ వచ్చింది కావచ్చు, నాకు తెలియదు. మరి ఇంకా నాకు గుర్తు, ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కాజుపల్లిలో ఉండే, ఎన్టీపీసీలో వారికి తెలుస్తుంది. కాజుపల్లిలో ఉంటే అప్పుడు కరెంటే లేదు మాకు ఇంట్లో. కొంతమందికి గుర్తు, కరెంట్ లేని దినాలు మీకు కొంతమందికి గుర్తుంటుంది కదా. మరి కరెంట్ వచ్చిన తర్వాత ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందంగా ఉంది కదా. కరెంట్ లేని సమయం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది కరెంట్ వచ్చిన తర్వాత. మరి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు. ఇందాక లింజమ్మ చక్కని పాట పాడింది, సైలెంట్ నైట్. ఎట్లా వచ్చాడు? ఏమీ ఆర్భాటం లేకుండానే ఒక చిన్న పసిబాబుగా, నేను దేవుడని ఏం చెప్పలేదు, కానీ అందరు పుట్టినట్టే ఆయన పుట్టి ఉంటున్నాడు. మరి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా ఎవరో ఆయన గుర్తుపట్టనట్టుగా ఆయన ఆ రీతిగా అందరితో తిరిగాడు. తర్వాత
30 సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన బయలుపరిచాడు, చివరికి తన ప్రాణమే మన కొరకు పెట్టినాడు. అందుకే మరి ఆయన చెప్పిన మాట ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగు చీకటికి ఎంత భేదమో మనకు తెలుసు. మరి యేసు ప్రభు ఒకడే వెలుగు. ఆయనను వెంబడించువారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి వారు జీవపు వెలుగు, నిజమైన వెలుగులో నడుస్తారని ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఒకసారి సూర్యునికి చీకటికి సంభాషణ కలిగింది. ఆ చీకటి ఎక్కడుందంటే ఒక లోతైన గుహలో ఉంది అది చీకటి. సూర్యుడు బయట ఉంటుంది. మరి సూర్యుడు ఆహ్వానించాడు, మీరు మీ గుహలో నుండి బయటికి రండి, నేను చూపించుకుంటా అని, మనం కలుసుకుందామని సూర్యుడు ఆహ్వానించాడు చీకటిని. అప్పుడు ఆ గుహలో నుండి బయటికి వచ్చినప్పుడు ఎన్నడూ చూడలేదు, వెలుగును ఎన్నడూ చూడలేదు. అబ్బా ఎంత బాగుంది ఇది, ఎంత అద్భుతంగా ఉంది అని అది అనుకుంటుంది. సరే, ఓకే, నేను వచ్చిన, నీ ఆహ్వానంకు నేను వచ్చిన, ఇప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తున్నా, నువ్వు నా దగ్గర రా, నేను చూపించుకుంటా, నేనెవరో నేను మీకు చూపించుకుంటానని అంటే, సరే నేను వస్తా అని సూర్యుడు చెప్పే ఆ గుహ లోపలికి వెళ్ళాడు సూర్యుడు. వెళ్ళిన తర్వాత ఏమాయ చీకటి, నువ్వు నాకేం కనబడతలేవు అని సూర్యుడు అంటున్నాడు. వాస్తవమే, ఎందుకంటే వెలుగున్న దగ్గర చీకటి ఉండనే ఉండదు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై వచ్చాడు. మనం పుట్టింది పాపంలో పుట్టాం, మనం చేసింది పాపం చేశాం, అదే చీకటి. ఆ చీకటి నుండి మనల్ని జీవపు వెలుగులో దాటివ్వడానికి, నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. మరి ఆయనే మనల్ని ఆహ్వానిస్తున్నాడు, రండి బిడ్డ, నేనే మీకు వెలుగిచ్చేది. ఆ వెలుగు ఏంటిదని మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన మాట 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటేది, ఇప్పుడు అయితే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక వెలుగు అనగా నీతి, సత్యం, మంచితనంలో కనబడుతుంది. రోమీలకు రాసిన 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏమున్నదంటే, దేవుని రాజ్యం భోజనమును పానం కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మరి యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనకు నీతిని ప్రసాదించడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించి ఆ నీతినిచ్చి మనకు సమాధానం. ఇందాక ఆశీష్కు కలిగింది. ఆశీష్ ఏడు సరే, చాలా బాగా చేశారు. మరి ఆశీష్కు కలిగిన ఆ సమాధానం ఎట్లా వస్తుందంటే, దేవుడిచ్చే నీతి ద్వారా సమాధానం, తర్వాత పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఎవరివ్వనటువంటి సంతోషం యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. God bless you all. Wish you all a very happy Christmas.